శ్రీ మహావిష్ణువు యొక్క మనసుకి అంత ఖేదం కలిగినటువంటి అవతారం కూర్మావతారం. అంత బాధపడ్డాడు ఆయన. అక్కడతో పోలేదు. ఆయన కూర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు, ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా? ఆయన శరీరము అమృతంతో ఉంటుంది. అమృత వపుహు అని విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. అమృత వపుహు అంటే శరీరము అమృతము అని. అందుకే దానికి ఖేదం ఉండదు. ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము కూర్మావతారం. ఆయన శరీరం చాలా బాధపడిపోయింది. ఎందుకు బాధపడిపోయిందంటే, ఎక్కడి నుంచి పుట్టింది హాలాహలం? హాలాహలం పాలసముద్రం పైనుంచి పుట్టలేదు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చురల నసురుల పరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు ఆదికూర్మం యొక్క వీపు మీద ఉంది, లోపల ఉన్నాడు ఆయన. ఏ పాల సముద్రం లోపలున్నాడో ఆ పాల సముద్రం లోపల హాలాహలం పుట్టి, హాలాహలం పుట్టి ఆయన ఒంటికి దాని సెగలు కొట్టే వేడి. అయినా ఆయన కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసా? ఒక్క కారణానికే కదలలేదు. నేను కదిలిపోతే మందర పర్వతం పడిపోతుంది. మందర పర్వతం పడిపోతే నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. ఈ హాలాహలం పైకి తేలి వాళ్ళు పారిపోతే అప్పుడు నేను పైకి లేస్తాను. ఒకవేళ వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే ఆ హాలాహలం చేత నా ఒళ్ళు దహించుకుపోతున్నా నేను ఇలాగే ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఆ ఉండిపోవడంలో ఆయన ఒళ్ళంతా కూడా వేడికి ఎంత తప్తమై బాధని పొందింది. ఇంత బాధ పొందితే అమృతోత్పాదనం అంతా అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పొందిన విష్ణువు ఈ వేడి ఎలా పోతుందని ఆ వేడి పోక ఇప్పటికీ అంటుంటారే, వేసవికాలం రాత్రి చల్లబడి పడుతున్నానండి, పగలంతా వేడికి తాపం ఏమిటో రాత్రి నిద్రపట్టలేదండి అంటారు. ఆ హాలాహలం పుట్టినప్పుడు తగిలినటువంటి తాపానికి విష్ణువుకి వేడి తగ్గలేదు. అమృతోత్పాదనం అయినా కూడా, లక్ష్మీదేవితో కళ్యాణం అయినా కూడా తగ్గకపోతే అప్పుడు మళ్ళీ పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో అర్థం బర్థం లేని వాళ్ళు శివకేశవుల మీద శివకేశవులకి భేదం చెప్పాలి కానీ అసలు మీకు ఎక్కడా శివకేశవుల మధ్య భేదం కానరాదు. భూతద్దాలు పెట్టుకుని వెతికి అక్కర్లేనివి సృష్టిస్తానన్న వాడికి జవాబు చెప్పేవాడు సృష్టిలో ఉండడు. కాబట్టి మహానుభావుడు వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించాడు. నా ఒళ్ళు వేడెక్కిపోతోంది, ఎలా ఈ వేడి తగ్గాలని అడిగాడు. నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడనై ఉన్నాను. ఆ ఏకాంబరేశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటాడు. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమ దిక్కు చూస్తూ నువ్వు నిలబడు. చంద్రకంఠీశ్వరుడిని పేరు. ఇప్పటికీ మీరు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చి నటరాజస్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇటు నటరాజస్వామి ఆలయం ఉంటుంది, ఇటు చంద్రకంఠేశ్వరుడు ఉంటాడు. తిరుమంగయ్యాళ్వారులు అక్కడ స్తోత్రం చేశారు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం మీద. ఇప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి కొద్దిగా ఛిద్రమైందని ఆ విగ్రహం పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడితే పరమేశ్వరుని యొక్క జటాజూటములో ఉండేటటువంటి చంద్రవంక యొక్క చల్లతనం తగిలి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం చల్లబడి, అంటే ఇంత కష్టపడ్డాడనడానికి 2 సాక్ష్యాలు కాంచీపురంలో ఉన్నాయి. ఒకటి కచ్చపేశ్వర దేవాలయము, ఒకటి చంద్రకంఠేశ్వర దేవాలయం. ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంది, ఒకటి కామాక్షి దేవాలయం నుంచి బయటికి వచ్చేసిన తరువాత కొద్ది దూరంలో చూస్తే పెద్ద శిఖరం కనపడుతుంది, కచ్చపేశ్వర దేవాలయం. కచ్చపేశ్వర దేవాలయంలో ఇప్పటికీ ఆదిపూర్వంగానే ఉన్నాడు. కాబట్టి అంత క్లేశాన్ని పొందినటువంటి అవతారం ఏ అవతారంలోనూ లేదు. ఆదికూర్మంగా ఆయన అంత కష్టపడ్డాడు. ఇంత కష్టం ఎవరి కోసం పడ్డాడు? ఏదో సరదాగా కష్టపడ్డవాడు కాడు. తనని నమ్ముకున్న దేవతల్ని ఒడ్డెక్కించడానికి తాను అంత కష్టపడ్డాడు. ఈ కష్టానికి కారణం దయ. అంత తప్పు చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని రక్షించడానికి ఇన్ని కష్టాలు పడి ఇంత దయ కలిగిన పరమాత్మ పాదాలు విడిచిపెట్టి ప్రపంచంలో కనబడ్డ ప్రతివాడికి నమస్కారాలు పెట్టద్దని నేను అన్నాం. వాణ్ణి నమ్ముకున్నాను, వీణ్ణి నమ్ముకున్నానని నమ్ముకోవలసిన వాణ్ణి వదిలిపెట్టుకోవడం ఎంత దరిద్రం జీవితంలో. వాణ్ణి వదులుకోవడమా? లోకంలో మిగిలినవన్నీ నమ్ముకోవడమా?
అవి నమ్ముకున్నా దక్కేవి కావు, వీడిని నమ్ముకుంటే జారిపోయేవి కూడా దక్కుతాయి. అందుకని అటువంటి పరమాత్మ స్వరూపం, అటువంటి దయ కలిగినది ఆదికూర్మం అంటే. అటువంటి మహానుభావుడై ఆ లోపలే ఉండిపోయాడు. ఉండిపోతే మందర పర్వతాన్ని ఆయన యొక్క ఆ డిప్ప మీద పెట్టి తిప్పారు. సరే, హాలాహలం వచ్చింది, హాలాహలాన్ని శివుడు భక్షించాడు, ఆ కథ పక్కన పెట్టండి. తర్వాత అమృతోత్పాదనమైంది. అమృతోత్పాదనమైతే అయిపోయిందా? మళ్ళీ రాక్షసులకు దక్కకుండా దాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మోహిని అవతారం స్వీకరించవలసి వచ్చింది. ఒకే అమృతోత్పాదనలో ముందు ఆదికూర్మం, పక్కన మళ్ళీ వేరుగా మోహిని అవతారం. ఈ రెండు అవతారాలు ఎవరి కోసం? మధ్యలో ఉన్న దేవతలు తనని నమ్మి నిలబడినందుకు వాళ్ళని రక్షించడానికి. రక్షించి వాళ్ళకి అమృతాన్ని కట్టబెట్టాడు. కట్టబెట్టి పాల సముద్రంలోంచి మళ్ళీ కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇన్ని పైకొచ్చేటట్టు చేసి ఇన్నిటితోటి దేవేంద్రుడు భోగభాగ్యాలతో స్వర్గలోకాధిపత్యం పొందేటట్టుగా అనుగ్రహించినటువంటి పరమదయాశాలి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆదికూర్మావతారం. అంత గొప్ప అవతారం. అందుకే ఆదికూర్మావతారాన్ని స్మరించిన, కూర్మావతారం గురించి ఒక్కసారి చదువుకున్న, కూర్మావతారం గురించి చెప్పిన, కూర్మావతారం గురించి విన్న విష్ణువు కాదుట, విష్ణువుతో పాటుగా 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందుతారు.